నాయే పెట్టుకుంటా అని మోదీ దగ్గర పోయి కలిసినప్పుడు ఇక్కడ కేసీఆర్ గారి దగ్గర వచ్చి కలవడానికి నీకే ప్రాబ్లం? అక్కడ హట్ అయ్యారంటారు. అవును కదండి, కవిజాల కాలు మొక్క నీకు వస్తుంది. కేసీఆర్ గారి దగ్గర లంక బిందెలు ఉన్నాయా కలవడానికి? అప్పులు ఉన్నాయి కదా, అడిగి పోతే అప్పులు ప్రొలాంగ్ ఏం లేదు. వారు ఏమంటున్నారు, ప్రధాన ప్రతిపక్ష నాయకుడిని పిలవాలి అని అంటున్నారు కదా. పిలవాలంటే మీడియా వేదికల పైన కాదు, వార్తాపత్రికల ద్వారా కాదు, నేరుగా వెళ్ళి పిలవాలి. అదే కదా వారి కోరిక. నాకు తెలిసినంత వరకు రాజకీయాలలో సభా స్పీకర్ కన్నా, సభాపతి కన్నా పెద్ద పదవి ఇంకేమన్నా ఉంది అంటే రాజకీయాల్లో బహుశా నేను చిన్నోడిని ఉండొచ్చు, జూనియర్ ఉండొచ్చు, నాకు తెలియకపోవచ్చు, నేను అమాయకుడిని ఉండొచ్చు. మీరందరూ పెద్దవాళ్ళు కదా, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, మాకు చెప్పండి. ఏ రాష్ట్రంలో అయినా, ఏ పార్లమెంట్లో అయినా సభాపతి కన్నా పెద్ద పదవి ఏమైనా ఉంటే చెప్పమనండి. ఆ పదవి వాళ్ళకి ఇచ్చి వాళ్ళని కూర్చోబెడతాం. స్పీకర్ ప్రసాద్ కుమార్ గారు, గడ్డం ప్రసాద్ కుమార్ గారు స్వయంగా కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి ఫోన్ చేసి, అయ్యా మీరు శాసనసభకు రండి అని వారం గీయలేదు మేడం, ఆహ్వానించారు, ప్రేమతో ఆహ్వానించారు. ఆ మాట మీడియా ఛానల్గా చెప్పింది. అసెంబ్లీలో సాక్షాత్ హరీష్ రావు గారికి చెప్పిన సమాధానమే ఆన్ రికార్డ్. నేను వినలేదు అంటే చెప్పానండి, మీ ఛానల్ ద్వారా వారికి ఆన్ రికార్డ్ పంపిస్తా. ఇంకో విషయం, స్పీకర్ గారి బాధ్యత అండి. ఎవరో ఆహ్వానించాలా? ప్రజలు ఓటేసారు, గెలిపించారు, నువ్వు ఎమ్మెల్యేగా శాసనసభకు రావాలి, శాసనసభ్యుడు నువ్వు సభకు రావాలి. నేను పిలిపించేది నేను ఒకరు వచ్చి ఆరతి నీకు ఇంకా అన్ని ఇచ్చి పంపించాలా మళ్ళీ అంటే బాధపడతారు. శాసనసభలో మీరు సభ్యుడిగా మీరు సభకు హాజరు కావాలి. మీరు సభలో జీతం తీసుకుంటలేరా? ఈ రోజు వీళ్ళు 5 ఏళ్లకు ఒకసారి మారుస్తున్నామంటారు. రాజశేఖర రెడ్డి గారిని 5 ఏళ్ళు కంటిన్యూగా పెట్టలేదా? షీలా దీక్షిత్ గారిని ఢిల్లీలో 15 సంవత్సరాలు కంటిన్యూగా పెట్టలేదా? వీళ్ళు చెప్తే సీఎం గారు వినాలా మేడం? సీఎం గారు చెప్తేనే కదా. అద్దంకి దయాకర్ గారు మేడం, అద్దంకి దయాకర్ గారు అడిగి ఎన్నికలు ఉన్నారు. ఆ రోజు శాసనసభ ఎన్నికల్లో ఎవరు చెప్తారు? రేవంత్ రెడ్డి గారు చెప్తే కాదా మేడం? వీళ్ళు మేము మొత్తం పరిపాలన అంతా ఇంత బాగా చేస్తాము, కట్టిన వాళ్లకు నేను ఒక సూటి ప్రశ్న అడుగుతా. మీరు రాష్ట్రంలో కానీ హైదరాబాద్ లో కానీ మీరు వినూత్నంగా యూనిక్ గా కట్టిన ఒక్క యూనిక్ కన్స్ట్రక్షన్ చెప్పమనండి. ఒక్కటి చెప్పండి. ఏమంటే మేము అక్కడ ఫ్లైఓవర్ వేసాం, ఇక్కడ అండర్ పాస్ వేసాం అంటారు. ఇది ఎప్పుడో 1992 ఒక్క విషయం చెప్తా. వీళ్ళేదో మేము శాసనసభ సభ్యులకు దీని గురించి సరే, నేను మా మాటలకు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి, ఆయనకు స్థాయి లేదు, ఆయన మాట వినకూడదు కదా. మీరు ఎవరి మాటలు వింటారు? కల్వకుంట్ల చంద్రశేఖరరావు వారి మాటలు వింటారు కదా. సరే, వారి మాటలు గౌరవిస్తారు కదా. వారి వినండి. మరి ఏమంటారు? 27 కొత్త ఫ్లైఓవర్స్ ఎవరు కట్టారు? కాంగ్రెస్ కట్టిందా? ఒక్క నిమిషం మేడం, ఎందుకంత ప్రొలాంగ్ చేస్తున్నారు? శ్యాముల్ గారు ప్లీజ్. రైట్ అండి, రైట్. మీరు కంట్రోల్ చేసుకోకుండా వారు చెప్పిన మాటనే మేము చెప్పింది ఏం లేదు. మరి మీరు కంట్రోల్ చేసుకోకుండా 10 మంది అక్కడ పోయారు, 20 మంది ఇక్కడ పోయారు, మేము మాకు చేత అయితే లేదు, రేవంత్ రెడ్డి గారికి స్థాయి లేదు. ప్రజలు నీ వయసు నీ అన్ని కాదు, ప్రజలు ఓటేసినారు, శాసనసభ్యులు ముఖ్యమంత్రిగా ఒప్పుకున్నారు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి గవర్నర్ గారు ముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకారం చేపించారు. అయిపోయింది. ప్రజలు యాక్సెప్ట్ చేసిన తర్వాత అప్పుడు పరిస్థితులు ఇప్పుడు కనిపించట్లేదు. రాహుల్ గాంధీ కూడా కొంచెం అసంతృప్తిగా ఉన్నారు రేవంత్ పైన అని కేసీఆర్ గారికి ఏమైనా ఫోన్ చేసి చెప్పినారా? లేకపోతే కల్వకుంట్ల తారక రామారావు ఏమైనా వెనక బ్యాక్ డోర్లకి వెళ్ళి ఏమైనా చీకట్ల పోయి రాహుల్ గాంధీ గారిని కలిసి వచ్చిండా? ఎవరు చెప్పారు మీకు అసంతృప్తిగా ఉన్నారని? రాహుల్ గాంధీ గారు ఇంకొక ఏదైనా వార్తాపత్రికలు ఇంటర్వ్యూలు ఏం చెప్పిరా? ఎక్కడ చెప్పినారు మేడం? బహుశా మీకు కల్వకుంట్ల తారక రామారావు ఏమైనా బ్యాక్ డోర్ లో కాలు పట్టుకుంటే మరి చెప్పిరా అని ఒప్పుకోండి, మేము ఎస్ అంటాం. ఆ రోజున్న ప్రయారిటీస్ లో ఈ రోజున్న ప్రయారిటీస్ లో రాహుల్ గాంధీ గారు భారత్ జోడో ఆ రోజున్న ప్రయారిటీ. ఈ రోజున్న ప్రయారిటీ ఏంది? రానున్న ఎలక్షన్ లో కేంద్రంలో యూనియన్ గవర్నమెంట్ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావాలి. దానికోసం ప్రణాళిక ఏం చేయాలి? మరి ప్రయారిటీస్ మారినాయి. ఎస్, ఈ రోజు 37 సార్లు 34 సార్లు 350 సార్లు రేవంత్ రెడ్డి ఢిల్లీని పోయి ఏఐసీసీ పెద్దలు కలిసారు మీరే అంటారు. మళ్ళీ రాహుల్ గాంధీ గారు కలవలేదు మీరే అంటారు. అన్ని మీరే అంటారు. చేస్తేనేమో అద్దంకి దయాకర్ గారికి అవకాశం వస్తేనేమో పార్టీ ఇచ్చినట్ట, రాకపోతేనేమో ఆయన వర్గం కాదట. ఎవరు చెప్తే శంకర్ నాయక్ గారు డీసీసీ అధ్యక్షులు, ఎవరు చెప్తే ఆ రోజు ఎమ్మెల్యే టికెట్, ఎవరు చెప్తే త్యాగం చేసి మందుల సామెల గారి పక్షాన ఎందుకు ప్రచారం చేశారు అద్దంకి దయాకర్ గారు? ఎవరు పిలిస్తే విజయశాంతి గారు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు. ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి గారిని
నాయకత్వాన్ని ఒప్పుకొని వారి నాయకత్వాన్ని ప్రతి ఒక్కరు కూడా వారి నాయకత్వం నడుస్తారు. Yes, మాది కుటుంబం మేడం, ఏమైనా చిన్న విభేదాలు కానీ లేకపోతే భేదాభిప్రాయాలు ఉన్నాయనుకో మేము చెప్పుకుంటాం, మేము దాన్ని క్లియర్గా ఒప్పుకున్నాం. మా దగ్గర విభేదాలు ఏం లేవు, భేదాభిప్రాయాలు ఉన్నాయి, మేము కూర్చుంటాం, మాట్లాడుకుంటే ఫైనల్ గా రిజల్ట్కి వస్తాం. మేము అంత పేర్లు ఇచ్చింటాం, 3 పేర్లు మేము సాటిస్ఫై అయినాం. ఎస్, వి ఆల్ ఆర్ వన్, వి యాజ్ అ ఫ్యామిలీ మేము ముగ్గురికి అవకాశం ఇచ్చినాము. మీరు ఈరోజు ఆర్ఎస్ ప్రవీణ్కి ఇచ్చే వాళ్ళం అంటారు, ఇవ్వచ్చు కదా. రైట్. ఈ ముగ్గురులో మంత్రివర్గంలోకి ఎవరు రాబోతున్నారు? అదే చెప్తున్నా మేడం, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అనేది ఇట్స్ కలెక్టివ్ పార్టీ. మేము ఎవరిని మంత్రిని చేయాలి, ఎవరిని ఎమ్మెల్సీని చేయాలి, మీరు కలెక్టివ్ పార్టీ అంటున్నారు. ఇండివిజువల్ గ్రూప్ 10-15 మంది ఉంటే దాంట్లో ఒక 16 గ్రూపులు ఉంటాయి మేడం. ఏ గ్రూప్ ఉన్నా ఎండ్ ఆఫ్ ది డే వచ్చి కూర్చోవాల్సింది గాంధీ భవన్ లోనే, పిఎస్సి కమిటీలోనే కూర్చోవాలి. ఎవరికి ఎన్ని గ్రూపులన్నీ ఉండని తలవది కానీ ఎక్కడన్నా ఉండొచ్చు. ఈ రోజు మేము నల్గొండ ప్రాంతానికి మంచి చేయాలనుకున్నాం, అత్యధికమైనటువంటి ఈ రోజు ఎమ్మెల్సీలు ఇచ్చినాం, మూసినది ప్రక్షాళన చేసి వారికి మంచి చేయాలనుకుంటున్నాం, నల్గొండకి మంచి చేయాలనుకుంటున్నాము. మినిస్ట్రీలోకి ఎవరైనా తీసుకోబోతున్నారు? ఎవరైనా తీసుకుంటాము. బీసీ బిడ్డల నుంచి మేము మక్కల్ శ్రీహరి గారిని తీసుకుంటాం అని ఆల్రెడీ అనౌన్స్ చేసాం. ఇట్స్ ప్రియస్ అండ్ దట్ వన్. ఇక మేము ఉన్న మిగతా వాళ్ళని ఎవరు తీసుకుంటాం, మేము పార్టీగా మేము పిఎస్సి కమిటీ అవుతుందా, పిఎస్సి కమిటీలో చర్చ జరుగుతుంది, మేము చెప్తాము. అంతేగాని మేము ఎవరిని తీసుకోవాలి మీరే చెప్తారు, మేము ఎవరికి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలి మీరే చెప్తారు. ఎమ్మెల్సీ వస్తేనేమో అది కాంగ్రెస్ పార్టీ ఇచ్చినట్టు. అద్దంకి దయాకర్ గారు రేవంత్ రెడ్డి గారిని నమ్ముకొని వారి మాట విని వారు ఒక ఎన్నికలు, ఒక పార్లమెంటును, ఒక ఎమ్మెల్యేని వాళ్ళు త్యాగం చేస్తే అది రేవంత్ రెడ్డి గారి క్రెడిట్లకు రాదు, ఈయన వర్గం కాదు, అది కాంగ్రెస్ పార్టీ వర్గం వస్తుంది. ఏం మాట్లాడతారు మేడం? ప్రజల్ని కన్ఫ్యూజ్ చేయడానికి మీరు ఎన్ని తలవదికాలు తలకిందులు తపస్సు చేసినా ఈ రోజు ప్రజలు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారిని నమ్మే ప్రసక్తి లేదు. కల్వకుంట్ల తారక రామారావుకి మెడిసిన్ ఏదో తక్కువైనట్టుంది. ఆ మెడిసిన్ ఏదో ఇక్కడైతే ఇక్కడ మా దగ్గర దొరకదు. కాంగ్రెస్ పార్టీ మీద ఆరోపణలు ఇష్టం వచ్చినట్టు ఆరోపణలు చేస్తాం, ముఖ్యమంత్రిలో మాట్లాడతామంటే వారు అదే అంటారు కదా, ముఖ్యమంత్రి గారి స్థాయి, ముఖ్యమంత్రి గారు పని అయిపోయింది, చర్మగీతం పాడినరు. ఎవరు చెప్పినారు మీకు? ఈ రోజు ఇంత సక్సెస్ఫుల్ గా గవర్నమెంట్ ముందుకెళ్తున్నప్పుడు ప్రధాన ప్రతిపక్ష పార్టీగా పరిణామాలు చూసి కొంతమంది ఏం లేదు మేడం, అదే చెప్తున్నా మేడం, పరిణామాలు అవే అంటున్నా. ఈ రోజు కాంగ్రెస్ పార్టీకి ఓ పేపర్, ఓ ఛానల్ లేకపోవడం కాంగ్రెస్ పార్టీ చేసుకున్న దురదృష్టం, చేసుకుంటున్న దురదృష్టం. మా పార్టీకి ఇప్పటికైనా సరే ఉంటే బాగుండని నేను కోరుకుంటున్నా. జవాబు చెప్తా నేను. ఈరోజు ప్రపంచ మీడియాను, మొత్తం ప్రపంచ మీడియాలో రాహుల్ గాంధీ గారు వాటా ఎంత, ఇనామీ కంపెనీలు ఎన్ని ఉన్నాయి, మరి ఆయనకు తెలియదు కదా, మరి ఆయనకు తెలియదు కదా. మీడియానే మొత్తం కాంగ్రెస్ చేతిలో ఉన్నది. ఒకవేళ మోదీ అనే వ్యక్తి లేకపోతే దేశం అసలు ఏ పరిస్థితులలో ఉండదో కూడా తెలియదు. ఏంటంటే కాదు, రేవంత్ రెడ్డి గారు ఏది సైలెంట్ గా పోయి 3 ఎమ్మెల్సీలు అప్పనంగా ఇచ్చొచ్చిండు. బీజేపీ గెలిచింది. ఇప్పుడు ఒకటి మీరు పోటీ ఎందుకు చేయలేదు? మీకు ఎమ్మెల్యేలు ఉన్నారు, మీకు క్యాడర్ ఉంది, మీకు జెండా ఉంది, పోటీ చేయలేదు. మీరు పోటీ చేయకుండా మేధావులు, విద్యార్థులు, నిరుద్యోగులు అందరూ వచ్చి కేసీఆర్ గారిని కలిసి ఈసారి మీరు పోటీ చెయ్యకండి, మేము మా ఓట్లు మేము వేసుకుంటాము, మన ఉమ్మడి శత్రు ఖచ్చితంగా కాంగ్రెస్, ఎందుకంటే ఓట్లు మేమేసి గెలిపించుకున్నాము మీకు వ్యతిరేకంగా అని వాళ్ళు వచ్చి బ్రతిమలాడితే మేము సైలెంట్ మోడ్ లో ఉన్నాము. మీరు రిజల్ట్ చూసిర్రు, అక్కడ నల్గొండ గెలిచింది, కానీ 2 పోయినాయి. ఎవరి వల్ల పోయినాయి? మూటలు ఎట్లా మారినాయని మాకు తెలియదా? మేము చూడకుండా ఉన్నామా? మీకెంత తురుపిందులు ఉన్నాయి, మాకు కూడా అంత తురుపిందులు ఉన్నాయి. మీరేం చేస్తున్నా మాకు తెలుసు కదా, మాకు తెలుసు కదా. కేసీఆర్ గారిని బతిమలాడినారంట. ఇంతకన్నా వాళ్ళని అవమానించడం ఏముంటది మేడం? ఇంతకన్నా వాళ్ళని అవమానించడం ఏముంటది? అంజిరెడ్డి గారు, నరేందర్ రెడ్డి గారు హోరాహోరీగా పోరాటం చేసి ఆడ గెలిచి వారు కనీసం ఆ విజయ అవకాశాలు కూడా ఎంజాయ్ చేయకుండా వీళ్ళందరూ వచ్చి ఈయన వచ్చి బతిమలాడిరంట. ఈయన ఎప్పుడన్నా